హాయ్ వన్, నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమణి అండి. మరి మొదటిసారి మన వీడియో చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటి సార్ అంటే, సార్ ఎస్జిటి ఎగ్జామ్స్ ముందుంటాయా, స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ ముందుంటాయా అంటూ చాలా మంది వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో అంతా ఇదే డిస్కషన్ అండి. ఇక్కడ పరిశీలించుకుంటే ఎవరో ఒక పర్సన్ తీసుకున్నప్పుడు ఆ పర్సన్ ఏం చేసి ఉంటాడు సార్ అంటే, ఫస్ట్ ఎస్జిటి వాళ్ళ ఎగ్జామ్స్, తర్వాత జూన్ 6 నుంచి అనేసి జూన్ 16 వరకు ఎస్జిటి ఎగ్జామ్స్ అని పెట్టేశారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్, తర్వాత టీజీటీ, పీజీటీ ఇలా ఎగ్జామ్స్ పెట్టేశారు. మరి కొంతమంది ఏం చేశారు సార్ అంటే, ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు పెట్టేశారు, లాస్ట్ లో ఎస్జిటి వాళ్ళు పెట్టేశారు. మరి ఖచ్చితంగా మనకి ఏమైనా ప్రభుత్వం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా సార్ అంటే, ప్రభుత్వం ఎక్కడా కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదమ్మా. ఎస్జిటి ఎగ్జామ్స్ ఉంటాయా, స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ ఉంటాయా అంటూ ఎక్కడా కూడా అఫీషియల్ గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనకు రాలేదు. ఒకవేళ వస్తే అందరికీ కూడా అఫీషియల్ గా న్యూస్ పేపర్లోనూ లేదా వార్తాపత్రికలోనూ ఏదో ఒక దాంట్లో మీకు వెబ్సైట్ లోనూ అందుబాటులో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ వాట్సాప్ గ్రూపుల్లో, ఆ టెలిగ్రామ్ గ్రూపుల్లో ఈ వ్యక్తిగతంగా వచ్చేటువంటి మెసేజ్లను చూసి మరి ఎస్జిటి వాళ్ళకి మాకే ముందుంటుందేమో, స్కూల్ అసిస్టెంట్ మాకే ముందుంటుందేమో అంటే ఈ కన్ఫ్యూజన్లు, ఈ మానసిక ఒత్తిడి పక్కన పెట్టేసి ఇంకా అఫీషియల్ గా అయితే ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఒకవేళ ఎస్జిటి వాళ్ళకి ముందే ఉన్నా, ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎగ్జామ్స్ ముందే ఉన్నా వచ్చిన నష్టం ఏం లేదు. ఎగ్జామ్ అయితే రాయాల్సిందే, కానీ సమయం అనేది తగ్గుతుంది. ఈ సమయం ఎలాగో మనం తీసుకున్నప్పుడు 40 రోజుల సమయం ఆల్రెడీ భావించాం. ఈ 40 రోజుల సమయం తర్వాత ఒకవేళ ఎస్జిటి వాళ్ళకి లేట్ గా ఉంటే 30 రోజులు ఆలస్యంగా జరుగుతాయి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఒకవేళ లాస్ట్ లో ఉంటే వాళ్ళకి ఒక 10 రోజులు ఆలస్యంగా జరుగుతాయి. లేదా ముందుంటే అనుకున్న టయానికి 40 రోజులకి ఎగ్జామ్ జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని మళ్ళీ మానసిక ఒత్తిడికి తీసుకొని మళ్ళీ టెన్షన్ పడాల్సిన అవసరం ఏది కూడా లేదండి. జరిగే ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, మరి జరిగే పరీక్ష ఎలాగ జరుగుతుంది. కాబట్టి మళ్ళీ దీనికి సంబంధించి మానసిక ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఏదైనా అఫీషియల్ గా ఉంటే మనకి వార్తాపత్రికల్లోనో లేదా వెబ్సైట్ లోనో పొందుపరచడం జరుగుతుంది. మరి వ్యక్తులు ప్రచారం చేసేటువంటి ఆ మెసేజ్లు నమ్మి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు.